హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆలూ కుర్మా చేస్తున్నానండి. ఇది అయితే మాత్రము గీ రైస్, బగారా రైస్, బిర్యానీ, చపాతీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఆలూని తీసుకొని కట్ చేసి కొంచెం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ముక్కలుగా కట్ చేసేసి తర్వాత ఆనియన్ కూడా కట్ చేసుకొని పచ్చిమిర్చి కట్ చేసేసుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ తీసేసుకొని దాంట్లో చెక్క, లవంగము, యాలక్కాయ వేస్తామండి. ఇది వేసిన తర్వాత లైట్ రోస్ట్ అవుతుంది. అప్పుడు ఆనియన్స్, ఈ పచ్చిమిర్చి కూడా వేసేస్తాము. వేసేసి మరీ మెత్తగా బ్రౌన్ కలర్ వచ్చేలా కాకుండా ఒక లైట్గా వేయించుకుంటే చాలండి, టేస్ట్ బాగుంటుంది. మరీ గోల్డెన్ కలర్ ఏం అవసరం లేదు. ఆనియన్ వేగడం కోసం అందరికీ తెలిసిందే సాల్ట్ వేస్తాము. తర్వాత ఈ కరివేపాకు కూడా వేసేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, కరివేపాకు ఫ్లేవరు. సో అందుకని వేస్తున్నాను. ఈ స్టేజ్ వచ్చిన తర్వాత మనం కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. మరీ ఎక్కువ ఏం అవసరం, జస్ట్ పచ్చివాసన పోతే చాలు. సో ఈ స్టేజ్ వచ్చినప్పుడు మనము ఫ్రెష్ కర్డ్ 3 to 4 స్పూన్స్ వేసుకోవాలి. అది మిస్ అయిందండి క్లిప్పు. ఆ కర్డ్ అనేది టేస్ట్ అనమాట. సో అది అలా కర్డ్ వేసి అది బాగా సిమ్లోనే వేసుకోవాలి, బాగా కలబెట్టుకోవాలి సిమ్లోనే పెట్టి. ఒక ఎల్లో స్టేజ్ వస్తుంది కదా, ఆయిల్ అంతా పైకి తేలినప్పుడు కారం పొడి, ధనియం పొడి, జీలకర్ర పొడి వేసేసుకొని బాగా కలబెట్టుకొని ఆయిల్ ఇట్లా తేలాలండి. తేలిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలు వేసుకోవాలి. మీరు ఒక్కసారి ట్రై చేయండి, నేను చెప్తున్నానని కాదు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలకి చాలా ఇష్టము. సో అందుకోసమే కర్రీ చేస్తున్నాను. ఈ స్టేజ్లో మనం ఆ పొటాటో ముక్కలు వేసేసుకొని అది బాగా కలబెట్టేసి ఆ మసాలాలోకి పొటాటో అంతా కలబెట్టి దాంట్లో ఒక 3 to 4 గ్లాసెస్ వాటర్ వేసుకున్నానండి. టీ గ్లాస్ కంటే కొంచెం పెద్ద గ్లాసు. ఇట్లా ఉడుకుతున్నప్పుడు కొంచెం గరం మసాలా, కొంచెము కస్తూరి మేతి వేసేసుకోవాలి. వేసేసి కలబెట్టుకోవాలి. కస్తూరి మేతి చాలా ఇంపార్టెంట్, ఫ్లేవర్ భలే ఉంటుంది. సో అవన్నీ వేసేసి మరీ లూజ్గా కాకుండా మరీ థిక్గా కాకుండా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే చల్లారిపోయేసరికి గట్టిగా అయిపోతుంది, మళ్ళీ గ్రేవీ ఏమి ఉండదు, ముక్కలే ఉంటాయి. సో అందువల్ల ఈ స్టేజ్ ఉన్నప్పుడు ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇంకా కొత్తిమీర వేసుకోవచ్చండి. ఇదన్నమాట. చపాతీలోకైనా దేంట్లోకైనా అద్దరిపోయే టేస్ట్. ఎవరైనా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఇదన్నమాట ఎమ్మె ఫుడ్ మా పిల్లల కోసము. బాయ్ అండి.